ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొరట చెనక డ్యాం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన నిర్వాహక కమిషనర్ల కక్కుర్తి వల్ల 2015లో ప్రారంభమయ్యి 2018లో రైతులకు అందుబాటులోకి రావాల్సిన ఈ ఆనకట్ట ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. పనులను ఆలస్యం అవడంతో నిర్మాణ వ్యయం పెరిగింది. నిధులు సకాలంలో ప్రభుత్వం విడుదల చేసింది కారణంగానే సేకరించాల్సిన భూములను విలువ పెరిగిన రైతులకు గిట్టుబాటు కాక రిజర్వాయర్ కోసం రైతులు భూములు ఇవ్వడానికి సుముఖంగా లేరని అన్నారు. కొన్ని కారణాల వల్ల గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల 2018లో పూర్తి కాలేకపోయింది. ఈరోజు 2023 ప్రాజెక్టు వ్యయం కూడా పూర్తిగా పెరిగిపోయింది. ప్రాజెక్టు వ్యయం పెరిగిన కారణంగా ప్రభుత్వం నుంచి కూడా సరైన సమయంలో నిధులు విడుదల కాక ఇటు రైతులకు భూసేకరణ విషయంలో గాని కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు విషయంలో గాని ప్రభుత్వం నుంచి ఆలస్యం కావడం, మరి 2018లో పూర్తి అయి రైతుల చేన్లకు పొలాల్లోకి నీళ్లు వస్తాయని అనుకున్నటువంటి ఈ కోటా చెనాక ప్రాజెక్టు 2023లో కేవలం ట్రయల్ రన్ మట్టుకు మాత్రమే చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అయినా అధికారులంతా కూడా కష్టపడి పనిచేసారు. ప్రభుత్వం భూసేకరణ సరైనటువంటి సమయంలో చేయని కారణంగా, భూసేకరణకు కావాల్సినటువంటి నిధులు విడుదల చేయని కారణంగా గత ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు ఆలస్యమైంది. కొత్త ప్రభుత్వానికి కూడా అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్నంతా కూడా నేను మొన్న జరిగినటువంటి సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని నిధులు ఈ ప్రాజెక్టు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే దాదాపు 70 నుంచి 80% పనులు పూర్తయినాయి కాబట్టి మరొక 20% నిధులు విడుదల చేసి భూసేకరణకు కావాల్సినటువంటి నిధులు విడుదల చేసి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు ఉపయోగంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కొత్త ప్రభుత్వాన్ని అధికారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈ నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు ఈ జిల్లాలో జరిగేటటువంటి అనేక అభివృద్ది శంకుస్థాపన కార్యక్రమాలకు అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమాల నుండి ఆదిలాబాద్ వేదికగా మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ది కార్యక్రమాల్ని ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆహ్వానించాలని, ఇక్కడ ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలని, ఈ నిధుల విడుదల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికే ప్రాజెక్టు వ్యయం విపరీతమైనటువంటి వ్యయంగా మారింది. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నది. ఎటువంటి పట్టింపులకు భేషజాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పోకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పనులను టీఆర్ఎస్ పార్టీ ఆపడం, టీఆర్ఎస్ ప్రారంభించినటువంటి పనులను మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆపే పరిస్థితి చేస్తే మాత్రం రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ది కార్యక్రమాలు కుంటుపడతాయి. కాబట్టి